నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ వద్ద ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. కుల మత ప్రాంతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడిన ప్రజా ప్రతినిధులు. భీమవరం మండలం రాయలం గ్రామంలో ఘనంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. తల్లిదండ్రులను పట్టించుకొని చంద్రబాబుకు ఇతరుల కుటుంబాలపై మాట్లాడే నైతిక హక్కు లేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్. ప్రకాష్ రాజ్ పై సుమోటోగా కేసు నమోదు చేయాలన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. హిందూ ధర్మంపైన నేతలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణ. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం ప్రకాశం చౌక్ సెంటర్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఏపీ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన ఎన్టీఆర్ చలనచిత్ర సీమను వదిలి రాజకీయ నాయకుడిగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు అమలు చేసి అవినీతిని నిర్మూలించి ప్రజా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించిన అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని భీమవరం పట్టణం ప్రధాన కూడలి ప్రకాశం చౌక్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు. పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ రాజకీయ రంగ ప్రవేశంతో ప్రభంజనం సృష్టించి ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించి అనేక పదవులను కేటాయించిన యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన టీడీపీ నాయకుడు పొత్తూరి బాపిరాజును అభినందించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ సినీ జీవితంలో సంపాదించిన ఐశ్వర్యం, కీర్తి, సంపద, వైభవం అన్నిటినీ వదిలి సామాన్య ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చి మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కును కల్పించిన మహానుభావుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. రాష్ట్ర రామారావు గారు అనేక కోణాలు మనం చూడాలి. ఒక సినిమా నటుడుగా, రాజకీయ నటుడుగా, సన్యాసం స్వీకరించినటువంటి వ్యక్తిగా, ఒక మహర్షిగా ఆయన ప్రయాణం సాగినటువంటి విధానం మనంతా కూడా గమనించాం. సినిమా రంగంలో 60 సంవత్సరాలు పూర్తయ్యాక సినిమా రంగం నుండి నిష్క్రమించాలనేటువంటి ఆలోచనతో సినిమా రంగం తెలుగు రాష్ట్ర ప్రజల కారణంగా నేను ఒక నటుడిగా ఎదిగాను, దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్నాను. కాబట్టి 60 సంవత్సరాల తర్వాత సినిమా రంగంలో నిష్క్రమించి తెలుగు జాతికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 ప్రారంభిస్తే ఆ పార్టీని ప్రారంభించినటువంటి కేవలం 9 నెలల్లోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నాయకుడు ఎవరు ఉన్నారంటే కేవలం ఎన్టీ రామారావు గారు. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడు ఇటువంటి పరిణామం ఉంది. సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో ప్రతి ఎత్తున తుఫాన్లు, వరదలు వచ్చినటువంటి ప్రాంతంలో సందర్భంలో జోలు పెట్టి డబ్బులు పోగు చేసి ప్రతి ఎత్తున విరాళాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు ఎన్టీ రామారావు. ముఖ్యమంత్రి అయ్యాక పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ప్రజలకు
ఆస్తిలో సమాన హక్కు ఇవ్వండి. అదేవిధంగా పేదలకు పక్కా ఇల్లు నిర్మించాలి. కిలో 2 రూపాయలకి బియ్యం ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పథకంగా ఈ రోజు కూడా మనం జరుగుతుంది. పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఉండాలనేటువంటి మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి, దాన్ని ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయం సందర్భంలో గుర్తుంది. అనేక మంది బీసీలకు చెందినటువంటి నాయకులు, బీసీ వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మహిళలకు సంబంధించిన అనేక మంది మహిళలు ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు అంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగానే సాధ్యమైంది అనేటువంటి విషయం మనకు అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ కారణం. ఆయన ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాముడు ఎలాగ ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో, దుర్యోధనుడు, దక్షుడు అన్ని పాత్రల్లో కూడా జీవించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అన్నిటికీ మించి మనంతా రాజకీయ రంగంలో ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయం మనతో గుర్తించాలి. తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. అంతకు ముందు పూర్తిగా 82లో ఆయన స్థాపించినటువంటి పార్టీ 83 ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నాన్ కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. 85లో ఆయన్ని వెన్నుపోతూ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసినటువంటి సందర్భంలో ఇందిరాగాంధీ గారి ఆశీస్సులతో ఈయన దింపేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజా పరిరక్షణ ఉద్యమాన్ని రాష్ట్రంలో నిర్మించి మళ్ళీ ఎన్నికలు సిద్ధపడి ఎన్నికలైనటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో ఇలా నాన్ కాంగ్రెసేతర ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో ఉన్నాయంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అన్నారు. ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటన చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలని ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి 89లో భారతదేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడటానికి బీపీ సింగ్ గారు ఆనాడు ప్రధానమంత్రి కావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి కారణం ఎన్టీ రామారావు గారు అన్నది ఏమాత్రం కూడా జాతీయ రాజకీయాల్లో చొరవ తీసుకున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు పర్యటించారు. 89లో ఏర్పడినటువంటి ప్రభుత్వం కారణంగా ఆ తర్వాత అనేక సందర్భాల్లో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గత 14 నుంచి కూడా ఈనాటి వరకు కూడా దేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం మన కూటమి ఏదైతే ఉందో 14-19 కానివ్వండి, 2000 కానివ్వండి, కూటమి యొక్క నాయకత్వం 2000 ప్రభుత్వాలు కొనసాగుతున్నాయంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి దేశం ఏదైతే ఉన్నదో, ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి అగ్గురార్పణ ఏదైతే ఉందో దాని కారణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని దేశంలో రాష్ట్రంలో కూడా ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి మహనీయుడి యొక్క విగ్రహానికి దేవరంలో ప్రకాశం చౌక్ ఒక చరిత్ర ఉన్నది. స్వాతంత్ర కాలంలో ఈ చౌక్ ఒక సెంటర్ ఉన్నది, చరిత్ర ఉన్నది. ఈ మధ్య కాలంలో ప్రకాశం సెంటర్ అనే పేరే ఉన్నది కానీ ఇక్కడ ఆయన విగ్రహాన్ని లేపడంతో స్థానిక బోర్డు చాలా మంది పెద్దలు ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని నెలకొల్పారు. మరో నాయకుడు యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది, ఇటువంటి పెద్దల యొక్క యుగ పురుషుల యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం మనందరి ముందు ఉన్నటువంటి బాధ్యత. అయితే ఇక్కడ ఏం చెప్తానంటే విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాదు, ఎన్టీ రామారావు గారు ఆశయాలు ఉన్నదో అనేక లక్ష్యాలు ఏదైతే ఉందో వాటిని మనంతా కూడా ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి మనంతా కూడా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భం కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. బాబురాజు గారికి ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు. అనేటువంటి మహాపురుషుడు యుగ పురుషుడు విగ్రహానికి వచ్చేటువంటి అదృష్టం మీకు దక్కడం అనేది మీకు చాలా అదృష్టం అనేటువంటి విషయాన్ని మటుకు నేను చాలా స్పష్టంగా వారి ఆత్మ గౌరవం నిలబెట్టిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారి నిలువెత్తి విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషకరం. ఎన్టీ రామారావు గారు చిత్రసీమలో ఎదురులేని నాయకుడిగా నిలబడ్డారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సినిమా చూడని వారు ఎవరు ఉండేవారు కాదు. రాముడుగా, కృష్ణుడుగా, అర్జునుడుగా, దుర్యోధనుడుగా, రైతుగా ఏ వేషం వేసినా దాంట్లో ఉట్టిపడేవారు. ఆ వ్యక్తి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టుతున్నారు. తెలుగువారి గౌరవం పోయింది. నెలకు ముఖ్యమంత్రిని మారుస్తున్నారు. వీరికి గుణపాఠం చెప్పాలని ఆలోచన చేసి పార్టీ పెట్టి 9 మాసాల్లో ముఖ్యమంత్రి అయి గిన్నీస్ బుక్ లో ఎక్కిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన 9 మాసాలు కూడా ప్రచారం చేసేటప్పుడు మధ్యలో రెస్ట్ తీసుకుంటా ఇంటికి వెళ్ళాం.
బయలుదేరిన కాడి నుంచి ప్రచారం పూర్తయ్యే వరకు నది రోడ్డు మీదే స్నానం చేసి నది రోడ్డు మీదే భోజనం చేసి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికే తెలిసేటట్టు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ముఖ్యమంత్రిగా నీతివంతుడుగా ఒక్క రూపాయి ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా నిజాయితీగా పనిచేసిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. తెల్లారుజాము 4 గంటలకు లేచి రాష్ట్ర కార్యక్రమాలన్నీ కూడా ఆలోచన చేసేవారు. పేదవారి కోసం ఎన్నో ఆలోచన చేశారు. కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చారు. 40 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఆ స్కీమ్ అమలు జరుగుతుందంటే అది ఎన్టీ రామారావు గారి పుణ్యం. పేదవారి కోసం తప్పించే వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఆనందంగా గౌరవంగా సుఖంగా బతకాలి, ఏ పేద తల్లి ఆకలితో బాధపడకూడదని ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా శాంతి భద్రతలను కాపాడడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుప్పం పర్యటనలో జగన్ పై చంద్రబాబు చేసిన విమర్శలను ఖండించారు. ఎదుటివారి కుటుంబాలపై బురద జల్లే ముందు కన్న తల్లిదండ్రులను దూరం పెట్టి తోడబుట్టిన తమ్ముడు చెల్లెళ్లకు ఆస్తి వాటాలివ్వకుండా మోసం చేసిన చంద్రబాబు తన చరిత్రను గుర్తు చేసుకోవాలని విమర్శించారు. కేవలం తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే జగన్ వైసీపీపై వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల తర్వాత కూడా తాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, శాంతి భద్రతల పరిరక్షణ తన చేతిలోనే ఉందని, గంజాయి బ్యాచ్నైనా రౌడీ బ్యాచ్నైనా లేదా మత్తు పదార్థాలమ్మే ఏ బ్యాచ్నైనా కంట్రోల్ చేసే అథారిటీ బాధ్యత తన దగ్గర ఉందనే విషయాన్ని మర్చిపోయి వ్యక్తిగత దోషులకు దిగాడు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన కాపు యువకుడైన సాయి కృష్ణ యొక్క మరణాన్ని ఉద్దేశిస్తూ ఎలా చనిపోయాడో వివరాలు చెప్పండి, ఆ తల్లికి ఆ బాడీ ఎక్కడుంది, ఒకళ్ళు చనిపోయి ఉంటే కనీసం బూడిద చేస్తే ఆ బూడిదనైనా తెచ్చి తల్లికి ఇవ్వమని డిమాండ్ చేశాడు. తదుపరి క్రాంతి కుమార్ విషయంలో కూడా సేమ్ డిమాండ్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య జరిగిన దీనిలో. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి బాధ్యతారహితంతో, అధికార మదంతో తను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక దురహంకార రాజకీయ వ్యవహార శైలిని చూపించాడు. చంద్రబాబు నాయుడిని సూటిగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ ఎమ్మెల్యేగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయి నాకన్నా ఎక్కువ కాబట్టి ఆయన చెప్పలేకపోతే వారి కుమారుడు చెప్పొచ్చు, వారి మంత్రివర్గంలోని ఏ సభ్యుడైనా చెప్పొచ్చు, లేదా వాళ్ళకి నచ్చినోడితో సమాధానం చెప్పించమని డిమాండ్ చేస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారి పేరేమిటి, తల్లి గారి పేరేమిటి, వారిద్దరూ ఎక్కడుండేవారు, వారితో పాటు చంద్రబాబు నాయుడు కలిసి ఉండేవాడా? పెళ్ళయ్యే రోజుకి అనగా ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు నాయుడు మారే రోజుకి తన తల్లిదండ్రుల దగ్గరే ఉండేవాడా, లేకపోతే హాస్టల్లో ఉండేవాడా, ఏ కాలేజీలో చదువుకున్నాడు? ఇది నేను నా దగ్గర సమాచారం లేక అడగటం లేదు, నాకు సమాచారం ఉంది, కానీ మీ నోటితో వినాలని ఉంది. చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులతో దిగిన ఫోటో ఏమైనా ఉందా? చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేస్తూ వాళ్ళ దీవెనలు తీసుకుంటున్నట్టుగా ఎక్కడైనా ఫోటో ఒకటి ఉందా? చంద్రబాబు నాయుడు వారి తల్లిదండ్రులతో కలిసి ఓ సంక్రాంతి పండుగను జరుపుకున్నట్టుగా, ఓ దీపావళి పండుగను జరుపుకున్నట్టుగా, లేదా ఒక హోలీ పండుగను జరుపుకున్నట్టుగా, పోనీ ఏదైనా ఒక శుభకార్యంలో కలిసిమెలిసి ఉన్నట్టుగా ఎక్కడైనా ఒక ఫోటో ఉంటే దయచేసి రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి గారు చూపించమని నేను సవినయంగా వేడుకుంటున్నాను. చూడాలని కోరిక అంతే. మీ తల్లిదండ్రులతో మేము చూడాలని కోరిక ఉంది. అలాగనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, లేదా మీరు ఎన్టీఆర్ అల్లుడైన తర్వాత
మీరు ఎన్టీఆర్ అల్లుడైన తర్వాత లేదా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదే పదే అవుతూ వచ్చారు కదా, మీరు ముఖ్యమంత్రి అయిన చానాళ్ళు మీ అమ్మగారు నాన్నగారు బ్రతికే ఉన్నారు కదా, మీ అమ్మగారు నాన్నగారు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండినప్పుడు మీ ఇంట్లో ఎందుకు లేరని అడుగుతున్నాను. అర్థమైంది కదండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న పరిమితిలో ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారా? వాళ్ళు కుప్పంలోనే ఉన్నారా? వాళ్ళు స్వగ్రామంలో ఉన్నారా? ఒకవేళ ఉంటే ఇప్పుడు కాసేపు ప్రకటనలు.